ఒకే రక్తం ఒకే మనుషులు. రచన డాక్టర్ సి కొమ్మూరి వేణుగోపాలరావు గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. మనం ప్రస్తుతానికి ఇప్పుడు 26వ భాగంలోకి ప్రవేశించాం. గిరిజ, సుందరం వీళ్ళిద్దరి వ్యవహారం నడుస్తున్నది కదా. గిరిజేమో సుందరానికి ఒంట్లో బాగాలేకపోతే సపర్యలు చేసింది. ఆ సపర్యలను చూసిన తర్వాత చంద్రం ఆమెకు తనంటే ఇష్టమేమో, మనసు మారిందేమో అనుకుని గిరిజను లాలిచ్చి పాలిచ్చి మాట్లాడుతుంటే, గిరిజ నేనంటే నీకు ఇష్టమా అంటే గిరిజ ఏం మాట్లాడలేదు. నువ్వంటే భర్తగా మాత్రం నాకు ఇష్టం లేదు బావా అంది. అంతే, గిరిజ చెంప పగిలింది. సుందరం బయటికి వెళ్ళిపోయాడు. అస్తవ్యస్తంగా తిరుగుతున్నాడు. ఇంచుమించుగా చీకటి పడుతోంది. పిచ్చెక్కినట్టుగా అయ్యి తిరిగి రాధారాణి ఇంటి ముందుకు వచ్చాడు. ఇప్పుడు మనం కంటిన్యూ చేసుకుంటున్నాం. ఆ సందులో అంతగా జనసంచారం లేదు. వీధి దీపాల వెలుతురు తప్ప మరేమీ లేదు. సన్నటి వెలుతురులో మనుషుల నీడలు కూడా సరిగ్గా కనిపించటం లేదు. నెమ్మదిగా ఇంటి దగ్గరికి వెళ్ళాడు. లోపల గడి వేసినట్టుంది. తలుపు తట్టాడు. ఎవరు? ఆమెది ఇంత అద్భుతమైన కంఠస్వరమని ఊహించలేదు సుందరం. కొంచెంసేపట్లో తలుపు తీసింది. నువ్వా అన్నది రాధారాణి ఆశ్చర్యంగా. తల్లిపోయిన తర్వాత సుందరం రాధారాణిని కలవలేదు. అదే మొదటిసారి. అప్పుడే వచ్చాడు. రాధారాణికి వన్నె తగ్గింది. ఏదో దిగులు కనిపిస్తోంది. మనిషి శుష్కించిపోయింది. నేను వచ్చాను నీకోసం. అతడి గొంతు తడబడుతోంది. ఆమె గలగలా నవ్వింది. వెరీ గుడ్, రా లోపలికంది. లోపలికి వచ్చాడు. గడియ వేసి కూర్చుంది. ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. ఏం మాట్లాడాలో ఇద్దరికీ అర్థం కావట్లేదు. ఏం చెయ్యాలో సుందరానికి కూడా అర్థం కావట్లేదు. లోపల అతను కుర్చీలో కూర్చున్నాడు. తలుపు గడేసి అతని వైపు తిరిగింది. ఇన్నాళ్ళు కనిపించలేదే? ఉండు, నీలో ఏదో తేడా కనిపిస్తేమిటి? ఇదేమిటి, ఏదన్నా జబ్బు చేసిందా అన్నది రాధారాణి. జబ్బా? ఏం చేస్తుంది నాకు? నాకేమీ లేదు, బాగానే ఉన్నానుగా అంటున్నాడు. కానీ సుందరం మొహంలో దిగులు కనిపిస్తూనే ఉంది. అతనిలోని బాధ కనిపిస్తూనే ఉంది. అన్నీ గ్రహిస్తూనే ఉన్నది రాధారాణి. అయినా కూడా ఏం తెలియనట్టుగా అడిగింది. మళ్ళీ ప్రజల్లోకి పడినందుకు అమ్మ ఆనందానికి హద్దు లేదు అన్నాడు సుందరం. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగినట్టయింది. తమాయించుకుంటూ దగ్గరగా వెళ్ళింది. చనువుగా సుందరం పక్కన కూర్చుని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి నెమ్మదిగా నిమిరింది. సగం రోజులు తెలివి లేక గుర్తు రాలేదు. మిగిలిన సగం రోజులు ఎదుట కనపడుతున్న మనిషిని చూస్తూ గుటకలు మింగుతున్నాను. ఇదే నా పని అన్నాడు సుందరం. రాధారాణి నవ్వింది. ఇప్పుడు ఎలా గుర్తుకొచ్చాను నేను అంది. హఠాత్తుగా ప్రపంచమంతా కారు చీకట్లాగా అయిపోయింది. ఆ చీకట్లో అలా నడుచుకుంటూ వస్తే నాకు నువ్వు తప్ప ఇంకో దిక్కు కనిపించలేదు అన్నది. అంటే చీకట్లోకి వచ్చావా అన్నాడు. అతను మాట తప్పించాడు. రాధారాణి, ఒంటరిగా ఏం చేస్తున్నావు? అమ్మ కూడా లేరు కదా అన్నాడు. ఇప్పుడా? దయ్యంలాగా కూర్చున్నాను, అన్నం తినబోతున్నానంది రాధారాణి. ఒంటరిగానా? ఎలా తింటావు అన్నాడు. ఏం చెయ్యను మరి, ఎవరున్నారు నాకిప్పుడు? అనుకోకుండా నువ్వు వచ్చావు, నువ్వు కూడా తింటావా అన్నం అంది రాధారాణి. అంతకంటేనా? కానీ ఒక్కళ్ళ కోసం వండుకొని అన్నం ఇద్దరికి ఎలా సరిపోతుంది అన్నాడు. 50-50 అంది నవ్వుతూ. ఓకే అన్నాడు. ఆ ఇంట్లో ఖరీదైన ఫర్నిచర్ సంగతి ఎలా ఉన్నా మామూలు అవసరాలు కూడా లేవు. ఒకే ఒక కుర్చీ ఉంది. చాలా సింపుల్గా, చాలా తక్కువ సామాగ్రితో కనిపించింది. ఈ దేశంలో ఇలాంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి అనుకున్నాడు మనసులో. రాధారాణి ఇద్దరికీ పక్కపక్కన విస్తళ్ళు వేసి మంచినీళ్ళ గ్లాసులు తీసుకొచ్చి పెట్టింది. గిన్నెలో అన్నం ఇద్దరికీ సమంగా పెట్టేసింది. ఆకలి తీరలేదు, కానీ ఒక రకమైన అనుభూతి ఫీల్ అయ్యాడు సుందరం. నాటకాలు, కబుర్లు చెప్పుకుంటూ, వారికి పరిచయమైన వారి గురించి చెప్పుకుంటూ, అందరి గురించి ఒకసారి జ్ఞాపకాలు చేసుకుంటూ
కాలం గడిపేస్తున్నారు వాళ్ళు. తువ్వాలతో తుడుచుకుని మూతి తుడుచుకుని, సరే వెళ్ళిరానా అన్నాడు సుందరం. అప్పుడేనా కాసేపు కూర్చో, ఇప్పుడేగా వచ్చింది అన్నది రాధారాణి. అవును కదా, ఇప్పుడే వచ్చాను కదా, నాకు నిద్రపోవాలనిపిస్తుంది అన్నాడు. కానీ ఒంటరిగా ఉండే ఆడపిల్లని ఎలా సాధ్యమవుతుంది అన్నది. అతనేం బదులు చెప్పలేదు. అందులో నాటకాల పిల్లను కూడా అన్ని మరీ నవ్వింది. అవన్నీ నాకు తెలియదు, కానీ బలవంతంగా ఇక్కడి నుంచి మాత్రం నన్ను పంపించొద్దు అన్నాడు సుందరం. అలాగే రాధారాణి కొద్దిగా దగ్గరగా వచ్చి కూర్చుంది. అసలు ఎందుకు వచ్చావు నువ్వు ఇప్పుడు? నువ్వే రమ్మన్నావుగా అన్నాడు. నేనా? ఎప్పుడు? మనసు బాగుండనప్పుడు. ఓహో అన్నది. ఓహో, ఇంకా గుర్తుందా నీకు ఆ మాట అంటూ రాధారాణి అతని మరింత దగ్గరగా వచ్చింది. ఇప్పుడు మంచం పక్కనే ఉంది. అతను పడుకున్నాడు. మంచం పక్కన రాధారాణి నిలబడి ఉన్నది. నాటకాలమ్మాయి అనుకుంటూ చూశాడు. ఏ ఆభరణాలు అలంకరణలు లేకపోయినా స్త్రీలోని సహజత్వమే ఎంతో అద్భుతం కదా అనుకున్నాడు. చెయ్యి ముందుకు చాచి ఆమె చేతిని అందుకున్నాడు. అందుకుని తన మంచం మీద పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అవును, మనసు బాగాలేదు, అందుకే వచ్చానన్నాడు. రాధారాణి సంతోషించలేదు. అతని పక్కనే మంచం మీద కూర్చున్న రెండో చేత్తో అతని గుండెల మీద చెయ్యి వేసింది. రాధారాణి, నేను చాలా చాలా దుర్భర స్థితిలో ఉన్నానన్నాడు. ఎందుకు? ఆహా, నువ్వు చెప్పక్కర్లేదులే, నాకు తెలుసులే అన్నది మళ్ళీ. హఠాత్తుగా అతనిలో సందేహం కలిగింది. ఎంతసేపు తనని గురించి ఆలోచిస్తున్నాడు, అవతల వ్యక్తిని గురించి ఆలోచన ఎందుకు రావట్లేదు తనకి? ఇంత ఒంటరితనాన్ని భరిస్తూ ఎలా బతుకుతున్నావు అని అడిగాడు. ఏం చేసేది, అంతకన్నా నాకు ఒంటరితనం అలవాటైపోయింది అన్నది. అంటే అంతకన్నా గత్యంతరం లేనప్పుడు ఆ ఒంటరితనాన్ని భరించలేక చేసేదేముంది? ఈ లోకంలో నేనే కాదు, చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఎందరో నిర్భాగ్యులు ఉన్నారు. కొంత ఊరట కలిగిస్తూ ఉంటుంది వాళ్ళందరినీ తలుచుకుంటే. చాలామంది ఆడపిల్లల్ని చూశాను. ఎంత తప్పించినా, ఎంత అయినా పెళ్లి కాకుండా ఎంతోమంది అమ్మాయిలు ఒంటరితనంలోనే ఉండిపోతున్నారు కదా అంది. ఆమె చెయ్యి ఇంకా అతని చేతిలోనే ఉంది. ఆమె రెండో చెయ్యి గుండెలను సవరిస్తూనే ఉంది. అంటే గుండెల మీద నెమ్మదిగా నిమురుతోంది. ఆ సమయంలో అతనికి ఆమె ఎంతో ఆత్మీయంగానూ అమిత దగ్గరే అయిన జీవిలాగానే అనిపించింది. ఆమెను తలుచుకుని అతని హృదయం కాసేపు ద్రవీభూతమైపోయింది. ఆమె స్పర్శకు అతని శరీరం పులకలెత్తింది. ఆమెను ఇంకా దగ్గరికి చేర్చుకోవాలని మనసు ఉవ్విళ్ళూరింది. రాధారాణి అన్నాడు. అతని ఆవేశం, భావాలు ఆమె గ్రహించినట్టు లేదు. నీకో తమాషా చెప్పనా అన్నది తన ధోరణిలో. తడబడి అతని గొంతు ఆగిపోయింది. సుందరంలో వేరే ఆలోచనలు వస్తున్నాయన్న భావాన్ని కూడా రాధారాణి గ్రహించలేకపోయిందో గ్రహించలేనట్టుగా నటించిందో తెలియదు. కానీ మొత్తానికి ఆమె మనసులో ఏముందో తెలియలేదు. ఒంటరిదాన్ని అవుతానని మునిపెన్నడూ అనుకోలేదు. జీవితంలో ఒక ఆశ ఉండేది, నమ్మకము ఉండేది. ఆశను నమ్మకాన్ని వమ్ము చేశావు నువ్వు అన్నది రాధారాణి. సుందరం శరీరం వణికిపోయింది. నాతో ఇన్ని సంవత్సరాలు చెలిమి చేసిన నీకు ఒక మరదలున్నట్టు, ఆ మరదలతో నీకు పెళ్ళవుతుందన్నట్టు ఏనాడు నువ్వు చెప్పలేదు. అందుకని మన ఇద్దరి మధ్య ఆ గ్యాప్ అలాగే ఉండిపోయింది. నీ ప్రవర్తనని బట్టి నువ్వు నన్ను ఇష్టపడుతున్నావేమో అనుకున్నాను, తోడు నీడగా నిలుస్తావేమో అనుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. నా పెళ్ళి నీతోటే అవుతుందేమో అనుకున్నాను. కానీ నువ్వు గిరిజన పెళ్లి చేసుకొచ్చిన తర్వాత నాకు విధంగా షాక్ అయింది, ఒక విధంగా డిసప్పాయింట్ అయిపోయాను కూడా. నేను నాటకాల్లో నీ పక్కన రాణిస్తాను, కానీ నిజ జీవితంలో నీ పక్కన నాకు స్థానం లేదుగా సుందరం. ఎప్పటికీ నా పక్కన స్థానాలనేవి లేవు. నువ్వు ఏనాడో నీకు భార్య అయిపోయింది. ఇప్పుడు మనిద్దరికీ దూరం ఎక్కువే అయింది కానీ తక్కువ కాలేదుగా అంది. అతని వేళ్లల్లో ఆమె చెయ్యి ఎంత స్థిరంగా ఉన్నదో ఆమె చేతి వేళ్ళు అంత అస్థిరంగా ఉన్నాయి. గుప్తంగా ఉండే కొన్ని విషయాలు బయట